పుష్ప 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 ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే పేరు వినిపిస్తూ ఉంది. ఎస్, ఈ పుష్ప 2 ఆ తొక్కిసలాట ఎప్పుడైతే జరిగిందో ఆ తొక్కిసలాట నుంచి కూడా ఇది రాజకీయ కోణంగా అంటే రాజకీయ పరంగా కూడా వక్రీకరిస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రనేతలు కూడా మాట్లాడారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి అగ్రనేతలు కూడా అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో కొంత నిరసన అయితే వ్యక్తం చేశారు. సో ఆయనకు సంబంధం లేని ఇష్యూలో అరెస్ట్ చేశారని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, అండ్ మాజీ మంత్రి హరీష్ రావు కానీ, ఇతరతర బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా అల్లు అర్జున్ని అరెస్టు చేయడం అనేది కొంత సినీ ఇండస్ట్రీ పైన అక్కస్సుతోనే ఇలా ప్రవర్తిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ నేడు మనం ప్రస్తుతం బీఆర్ఎస్ ఆఫీస్లో ఉన్నాము. నేడు ఆ యొక్క నిరసన ఏదైతే ఉందో అల్లు అర్జున్ పట్ల అది కనపడట్లేదు. అంటే అంతకుముందు చూసుకున్నట్లయితే ఎలా నువ్వు అరెస్ట్ చేస్తావు, ఎలా నీకు ఇది పాసిబిలిటీ అవుతుంది అని చెప్పి కూడా ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు ఈరోజు రెండవ రోజు విచారణ ఏదైతే ఉందో రెండవ రోజు విచారణ చేపట్టినటువంటి రోజున మాత్రం ఆ స్పందన అనేది కరువు అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించినటువంటి కేసు, అండ్ అలాగే కేసీఆర్ అండ్ హరీష్ రావు చుట్టూ కాళేశ్వరం మేడిగడ్డ ఏదైతే ఉందో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఆ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి కేసులు ఇవన్నీ కూడా తిరగదోడుతూ కూడా వాళ్ళ మెడకు ఉచ్చులాగా వేసేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఇది భయపడి చేస్తున్నారా లేదా వాళ్ళు ఏదైనా ఇతర పనులలో బిజీగా ఉన్నారా అని చెప్పేసి కూడా కొంత భయపడి చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు అండ్ అలాగే తెలంగాణ ప్రజానికం కూడా కొన్ని చోట్ల అయితే మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ జోష్ ఏదైతే ఉందో, స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ ఊపు ఏదైతే ఉందో ఇప్పుడు లేదు. అంటే సెకండ్ టైం అల్లు అర్జున్ని తీసుకెళ్ళి విచారణ జరిపేటప్పుడు ఎందుకు కేటీఆర్ కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు, కనీసం ఒక వార్త కూడా బయటికి రాలేదు ఆయన గురించి అని చెప్పేసి కూడా ప్రజలు అండ్ అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కూడా అంటూ ఉన్నారు. సో మనం ఈ మధ్యనే జస్ట్ ఇందాకే చూసినాము, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా నువ్వు ఆంధ్ర వాడివి, ఆంధ్ర లెక్కన ఉండు, ఆంధ్ర వాడిలాగా ఉండు, నువ్వు సినిమా నాటకాలు వేసుకో, సినిమా వేసుకో, వేషాలు వేసుకో, అంతేగాని ఇట్లా చేస్తే మాత్రం అంటే ఈ విధంగా చేస్తే మాత్రం రోడ్ షోలని పోలీసుల పర్మిషన్ లేకుండా, అలాగే పోలీసుల పైన అండ్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ పైన నువ్వు అక్కసుతో ఇలా మాట్లాడితే వీళ్ళని బ్లేమ్ చేసేలాగా గవర్నమెంట్ని, సీఎంని, అలాగే పోలీసు వ్యవస్థను, పోలీసు శాఖను కనుక నువ్వు బ్లేమ్ చేసినట్లుగా కనుక మాట్లాడితే ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయితే తెలంగాణలో నీ సినిమాలు ఆడనివ్వము, తెలంగాణలో నిన్ను సినిమాలు తీయనియమని చెప్పి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు కూడా అంటూ ఉన్నారు. సో మనం ఈ మధ్యనే జస్ట్ ఇందాకే చూసినాము, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా నువ్వు ఆంధ్ర వాడివి, ఆంధ్ర లెక్కన ఉండు, ఆంధ్ర వాడిలాగా ఉండు, నువ్వు సినిమా నాటకాలు వేసుకో, సినిమా వేసుకో, వేషాలు వేసుకో, అంతేగాని ఇట్లా చేస్తే మాత్రం అంటే ఈ విధంగా చేస్తే మాత్రం రోడ్ షోలని పోలీసుల పర్మిషన్ లేకుండా, అలాగే పోలీసుల పైన అండ్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ పైన నువ్వు అక్కసుతో ఇలా మాట్లాడితే వీళ్ళని బ్లేమ్ చేసేలాగా గవర్నమెంట్ని, సీఎంని, అలాగే పోలీసు వ్యవస్థను, పోలీసు శాఖను కనుక నువ్వు బ్లేమ్ చేసినట్లుగా కనుక మాట్లాడితే ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయితే తెలంగాణలో నీ సినిమాలు ఆడనివ్వము, తెలంగాణలో నిన్ను సినిమాలు తీయనియమని చెప్పేసి ఘంటాపథంగా మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి సందర్భం కూడా నెలకొంది. సో తెలంగాణ అనేది ఒక ప్రాంతీయం అంటే ఒక ప్రాంతం మాత్రమే కాదు, తెలంగాణ అనేది ఒక ప్రాంతీయ అభిమానంతో కూడినటువంటి విశేషం. అంటే తెలుగు సినీ ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సినీ వాళ్ళకే కాకుండా అంటే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పీపుల్స్కే కాకుండా అందరికీ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆంధ్ర తెలంగాణ అనే వివాదాలు లేకుండా కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తానటువంటి సందర్భం ఉంది. సో కానీ ఇప్పుడు అది కరువైపోతూ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఏదైతే పాత విధంగా అంటే ఒక గత 10 సంవత్సరాల క్రితం 11 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి విభజించి పాలించేటువంటి పాలిటిక్స్ ఏవైతేనో అవి మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి ఇటు తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తల్లో అలాగే నాయకుల్లో కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదే తరుణంలో సినీ ఇండస్ట్రీ కూడా ఇక్కడి నుంచి ఏపీకి తరలి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సినీ పరిశ్రమ వల్ల కొన్ని వందల వేల మందికి ఆహారం అందుతుంది, అన్నం పెడుతుంది సినీ పరిశ్రమ అనేది, కొన్ని వేల మందికి కూడా
అని చెప్పి కార్మికులు కూడా కొంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి కనుక తెలంగాణ నుంచి కనుక హైదరాబాద్ నుంచి కనుక ఏపీకి సినీ పరిశ్రమ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వేల మంది సినీ కార్మికులకు అన్నం కరువైపోతుంది. అంటే తిండి దొరకదు, పని కోల్పోతారు. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి సినీ పెద్దలతో ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. త్వరలోనే దిల్ రాజు గారు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా, అంటే ఆయన ఎఫ్డీసీ చైర్మన్ కాబట్టి, ఫిల్మ్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణకు చైర్మన్ కాబట్టి, సో ఆయన కూడా కొంత ఆలోచన చేసి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇక్కడి నుంచి తరలి ఎక్కడికి పోకుండా ఏపీకి ఇట్లా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చూస్తున్నటువంటి సందర్భం అయితే నెలకొందని చెప్పి కొంత విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్, వీఆర్ఎస్ భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.